బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీధర్ రెడ్డిని వరుసగా రెండో రోజు విచారణ చేయనున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో A6 గా ఉన్న ఆయన నిన్న జరిగిన విచారణలో లిక్కర్ స్కామ్ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. స్కామ్ కు సంబంధించి సాక్షుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ నిలదీస్తే ఎవరో ఏదో చెప్పారని తనను అడిగితే ఎలా అంటూ దర్యాప్తు అధికారులపైనే ఫైర్ అయినట్లుగా సమాచారం. శ్రీధర్ రెడ్డిని 3 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు నిన్న సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు 100కి పైగా ప్రశ్నలు అడగ ఒక్కదానికి ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించే కంపెనీలకే ఆర్డర్లు ఇస్తామంటూ ఎవరి ఆదేశాల మేరకు సరఫరా కంపెనీలను బెదిరించారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా వారితో తానెప్పుడూ సమావేశమే కాలేదని శ్రీధర్ రెడ్డి బుకాయించారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో డిస్టిలరీల యజమానులతో ముడుపుల విషయంపై భేటీ అయినట్లు సిట్ అధికారులు ఆధారాలు చూపించడంతో శ్రీధర్ రెడ్డి నీళ్లు నమిలారు. SPY అగ్రో ఇండస్ట్రీస్ కు ఏ ప్రాతిపాదికన అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించాయి? 1569 కోట్ల రూపాయలు మీ ఒక్క కంపెనీకే ఎలా చెల్లించారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా తమది రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీ అని నిబంధనల ప్రకారమే ఆర్డర్లు దక్కాయని శ్రీధర్ రెడ్డి అన్నారు. మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినందుకు నాటి ప్రభుత్వ పెద్దలకు ఎంత ముడుపులు చెల్లించారని సిట్ అధికారులు ప్రశ్నించగా తానెప్పుడు ముడుపులు ఇవ్వలేదని శ్రీధర్ రెడ్డి సమాధానాలు దాటవేశారు. ఇక శ్రీధర్ రెడ్డిని వరుసగా రెండో రోజు అయితే ఇటు అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇటు సిట్ అధికారులు ఈ కేసులో నిన్న A6 గా ఉన్న ఆయన నిన్న జరిగిన విచారణలో అయితే లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు దర్యాప్తు అధికారులపైనే శ్రీధర్ రెడ్డి ఇటు ఎదురు దాడికి దిగినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కి తనకు ఎటువంటి సంబంధం లేదు, ఎవరో ఏదో చెప్పారని తనను అడిగితే ఎలా అంటూ కూడా ఇటు దర్యాప్తు అధికారులనే ఎదురు ప్రశ్న చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అసలు నిన్న జరిగిన విచారణలో శ్రీధర్ రెడ్డి సరిగా సహకరించలేదు అన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇవాళ జరిగే విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇవాళ సిట్ అధికారులకైనా సహకరిస్తారనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే సిట్కి సంబంధించి కూడా నిన్న దాదాపుగా అనేక ప్రశ్నలు, అంటే 100కు పైగా ప్రశ్నలు వేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా విచారణకి సహకరించిన పరిస్థితి కనిపిస్తోంది. తనకు తెలియదు, సంబంధం లేదు, నన్ను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి ఆయన దీంట్లో ఇదయ్యారు. కొద్దిసేపు క్రితమే రెండో రోజు కస్టడీ నిమిత్తం కూడా ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కొద్దిసేపు క్రితమే విజయవాడ సబ్ జైలు నుంచి కూడా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత సిట్ కార్యాలయంలో మరికొద్దిసేపట్లోనే సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి రెండో రోజు విచారణ ప్రారంభం కాబోతోంది. అనేక ప్రశ్నలకు సంబంధించి కసిరెడ్డి చెప్పినట్లే చేశాను, ఇందులో తన పాత్ర ఏమీ లేదు, నాకు ఎందుకు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నా నాకు అర్థం లేదు, అలాగే బేసిక్ ప్రైస్ 12% ముడుపులు వసూలు చేశారు, ఎందుకు వసూలు చేశారు, దాన్ని 20% ఎందుకు పెంచారని కూడా ప్రశ్నల పరంపర కొనసాగింది. SY అగ్రో ఇండస్ట్రీ వ్యాపారకు సంబంధించి అరవిందో గ్రూప్ ద్వారా 45 కోట్ల రుణాన్ని ఎవరు ఇప్పించారు, ఎందుకు ఇప్పించారు, దీంట్లో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, అలాగే ముడుపులు చెల్లించాలన్న ఒప్పందంలో ఈ రుణం ఇప్పించారా, లేకపోతే SBI డిస్టిలరీ నుంచి ప్రతి నెల ఎంతవరకు ముడుపులు చెల్లించారు, వసూలు చేశారు అనే దానికి సంబంధించి ప్రశ్నలు వేశారు. అలాగే ఏమీ తెలియకుండానే మీ ఖాతాలోంచి కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక అంశాలకు సంబంధించి సంబంధం లేని జవాబులు చెప్తూ బుకాయించే ప్రయత్నం చేశారు. అలాగే వైసీపీ పెద్దల ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఎవరి అనుమతితో కంపెనీలకు సంబంధించి ఆర్డర్లు తీసుకున్నారు, ఎవరి అనుమతితో కంపెనీల వద్ద నుంచి ముడుపులు తీసుకున్నారు అనే దానికి సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారు. కొంతమందిని బెదిరించారు, ఎవరి ఆదేశం ప్రకారం బెదిరించారని చెప్పి అనేక ప్రశ్నలు అడిగిన పరిస్థితి కనిపించింది. కానీ అలాగే SYC ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రతిపాదన అత్యధికంగా మద్యం టెండర్లకు సంబంధించి కాంట్రాక్ట్లు ఇచ్చారు, దాదాపుగా 1569 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒకే మొత్తాన్ని మీ కంపెనీకి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, మీ కంపెనీకి లిక్కర్ స్కామ్కు ఉన్న ఒప్పందాలు ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నల పరంపర కొనసాగించారు. అలాగే రాష్ట్రంలో అది పెద్ద కంపెనీ తమదని, అందుకే తమకి ఎక్కువ స్థాయిలో ఆర్డర్లు పెట్టారని చెప్పి
శ్రీధర్ చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినందుకు గాను నాటి ప్రభుత్వ పెద్దలకు మీరు ఎంత చెల్లింపులు చేశారు, ఎవరెవరికి చెల్లింపులు చేశారు, మిమ్మల్ని చెల్లింపులు చేయమని ఎవరు అడిగారు, ఎందుకు దీంట్లో జరిగిందనే దానికి సంబంధించి ప్రశ్నల పరంపర కొనసాగించారు. నాకు గుర్తు లేదు, నాకు సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అలాగే అలా కిట్ఫో, వలఫ్కు కిట్ఫో, అలాగే నోసా, బాలాజీ ట్రేడింగ్, వెంకటేశ్వర ప్యాకింగ్, విశాల్ ఎంటర్ప్రైజ్ తదితర సంస్థల ఖాతాలో ఎందుకు నగదును మళ్లించారో చెప్పాలని చెప్పి కూడా ప్రశ్నల పరంపర అయితే కొనసాగించిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఎస్వైసీ ఆగ్రో నుంచి కూడా 6-7 కంపెనీలకు సంబంధించి కొన్ని కాంట్రాక్టు ట్రేడర్స్కి, లిక్విడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీలకి కోట్ల రూపాయల నగదుని ట్రాన్సాక్షన్ చేశారు. అవన్నీ కూడా శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత ఖాతా నుంచే ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆ ఖాతాలు, ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆ జెరాక్స్ కాపీలని ఎదుటి పెట్టుకొని మరి కూడా గట్టిగా ప్రశ్నల పరంపర అయితే కొనసాగించారు. కానీ చాలా ప్రశ్నలకు తనకు సంబంధం లేదు, తనకు గుర్తు లేదు, ఈ కంపెనీకి సంబంధించిన సిబ్బంది చూసుకుంటారు, అలాగే మరికొన్ని ప్రశ్నలకు సంబంధించి ఇవన్నీ నాకు తెలియదు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అదే చేశాను, దీంట్లో తన పాత్ర ఏమీ లేదు అంటే మీరు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించుకోవాలని చెప్పి ఎదురు ప్రశ్నలు వేసిన పరిస్థితి అయితే కనిపించింది. దాదాపుగా నిన్న 100 ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఏ ప్రశ్నకి సరైన సమాధానం మాత్రం చెప్పే ప్రయత్నం చేయలేదు, ప్రతిదానికి దాటవేత ధోరణి. కానీ నిన్న ఒక అంశానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఏ ప్రశ్న అడిగినా కానీ తనకు ప్రమేయం లేదు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతే చెప్పానో అదే చేశానని చెప్పి మాత్రం ఆయన క్లారిటీగా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన ఆధారాన్ని బేస్ చేసుకొని కూడా ఆయన మెడకి ఇంకా ఉచ్చు బిగిసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న, మరికొద్దిసేపట్లోనే 2వ రోజు విచారణ ప్రారంభం కాబోతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.